అచ్చుగా వల్లె వేస్తూ అవునవునని చప్పట్లు కొట్టేటటువంటి వాళ్ళు మన మధ్యనే ఉంటారేమో అని భయం వేస్తుంది అనమాట ఈ పరిస్థితి చూస్తుంటే. కానీ బాబు గారు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి, అంటే ఎలా కూల్చేయాలనుకున్నారు, ఎందుకు లంగరేయలేదు ఆ బోటిల్కి అనేది. నిన్ననే మీరు చూశారు, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి 3 పడవలు పంపించాడు, ఒక్కొక్కటి 30 టన్నులు ఇనుము వేసిన పడవలవి నేరుగా వచ్చి 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పన్నా ఉంటే అది వచ్చి కొట్టింది. కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు, అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అవి ఇరిగిపోయినాయి. అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోయేది. ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తులు కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు, ఇప్పుడు బుడమేరులో గంటలు పెడతారు, ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. అంటే బాబు గారి వాదన ఎలా చూడాలి సార్? లాజికల్ గా ఆయన చెప్పింది బోట్లు పక్కన ఉంటే లంగరేసి కట్టేసుకోవాలి.